ఇంటికో 10 మంది చుట్టాలు వచ్చిందంటే ప్లేట్లు పక్కకు పెట్టి అంటలు పెడతారు తోముడు కడుగుడు ఎందుకని. తినుడైనాక మొత్తం సాఫ్ చేస్తే ఓ బస్తడెళ్తుంది చెత్త. బయట పెట్టి పొద్దుగాల ఆటోకేస్తాం. అటెనక ఇల్లంతా గడిగేసుకుంటాం ఈగలు దోమలు రాకుండా. ఒక్కింట్ల పరిస్థితే ఇట్లుంటే కోట్ల మంది వచ్చిన కాడ ఇంకెట్లుండాలి, ఇంకెంత చెత్త జమ కావాలి? మరి గదంతా సాఫ్ చేయాలి కదా. ఇప్పుడు మేడారం చుట్టుముట్టు ఎట్లుందంటే ప్లేట్లు గిలాసలు మందు కీసలు కవర్లు కాగితాలు లండు బొండు శితం మోపైంది. చెత్తంతా సాఫ్ చేస్తానికి మనోళ్లే కాకుండా ఆంధ్రాకెళ్ళి ఓ 6000 మంది సఫాయి కార్మికులను పట్టుకొచ్చిండట. వీళ్లకు సూపర్వైజర్లే 400 మంది. 11 డంపింగ్ యార్డులు పెడితే ముందే ప్లాస్టిక్ సపరేట్ చేస్తారు. 4 రోజులు శుద్ధి కార్యం నడుస్తూనే ఉంటదట. జాతర తల్లులు వెళ్ళిపోయారు, పొద్దున్న నుంచి ఈగలు స్టార్ట్ అయింది. మాకు వచ్చే భక్తులు ఎంత ముఖ్యమో నా ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కూడా మాకు అంతకంటే ఎక్కువ ముఖ్యం. తల్లుల జాతరకు కోట్ల మంది వచ్చిరి. ఏడ చూడు గూడారాలు గుడిసెలేనాయే. చెత్త బొత్త ఏడబడితే ఆన్నేసిపోయిందట. మళ్ళా యాటలు కోళ్లు కూడా బగ్గనే దిగే. చికెన్ వేస్ట్ మటన్ వేస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళతో టైఅప్ అవుతాం. ఆ చికెన్ వేస్ట్ వాళ్ళు వచ్చి సపరేట్ గా కవర్స్ లో ఆ చికెన్ వేస్ట్ అని తీసుకొని వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు వేరే ఇండస్ట్రీకి వాళ్ళు వేరే పర్పస్ లో యూజ్ చేసుకుంటారు అన్నట్టు. ఈ ముచ్చట ఇట్లుంటే మేడారం కెంచి గల్లపెట్టెలను వరంగల్ కు తెచ్చి పైకం లెక్క పెట్టే కార్యం షురు కాబోతుంది.